ఓకే సార్, సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, బాగానే ఉంది. అయితే ఒక విజన్, ఒక విజిబిలిటీతో ముందుకు పోతుంది టీఆర్ఎస్ పార్టీ. తన గమ్యం ఏదో తను నిర్ణయించుకొని పోతుంది. ఇతర పార్టీలకు ఆ గమ్యం లేదు, ఎటువంటి అటు వెళ్ళిపోతున్నాయి అని మీరు అంటున్నారు, బాగానే ఉంది. అయితే ఈ విషయం మీరు 2014లో ఎందుకు గుర్తించలేకపోయారు? 2014లో కూడా టీఆర్ఎస్ నుంచి మీకు ఆహ్వానం వచ్చింది, పార్టీ టికెట్ ఇస్తాము, మా పార్టీలకు రండి, సముచిత స్థానం కల్పిస్తాం అధికారంలోకి వస్తే అన్నారు. కానీ అప్పుడు మీరు ఒప్పుకోలేదు. అంటే ఆ రోజు ఏమి తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న ధీమా సురేష్ రెడ్డి గారిలో ఉండింది. ఈరోజు ఆ ధీమా ఏమైంది? 2014లో కాదనడం ఏంటి, ఈరోజు అవునడం ఏంటి? టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ఎందుకు కండవా కప్పుకున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న. దట్స్ అ గుడ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఐఎమ్ గ్లాడ్ మీరు ఈ ప్రశ్న అడిగారు నాకు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, 2014లో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రభుత్వం లేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. నేను కాంగ్రెస్ వాదిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అఖిలపక్ష మీటింగ్లో తెలంగాణ నుంచి రిప్రజెంటేటివ్గా పోయాను. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫైనలైజ్ చేయించాను. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేశాను. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాను. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టంగా చెప్పడం జరిగేది. ఈ లాస్ట్ 4.5 years నేను చెప్పాను కదా, 2 మార్పులు జరిగాయి నా నిర్ణయం తీసుకునటానికి. ఒకటి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో వారు తీసుకున్న నిర్ణయాలు, వారు తీసుకున్న కార్యక్రమాలు, వారు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు అనేది ఒకవైపు. రెండోది, మా వైపు కాంగ్రెస్ పార్టీలో మా సేవలు ఎంతవరకు ఉపయోగం ఉంటున్నాయి, పార్టీ ఏ విధంగా నడుస్తుంది, రేపు పార్టీ నాయకత్వాలు ఇక్కడ ఏమేం లోపాలు ఉన్నాయి అనేటి 2 కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. అటువంటి సమయంలో నేను నిర్ణయం తీసుకునడానికి కారణం, ఒకటి, ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రెండోది, ఇప్పుడే చెప్పాను కదా, లాస్ట్ 4.5 years 4.5 సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణానికి ఈరోజు ఉన్న వాతావరణానికి వ్యత్యాసం ఏంటంటే, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో మార్పు జరిగితే మాత్రం తప్పనిసరిగా రాష్ట్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అందుకే మొన్న చెప్పాను కదా, నేను ఒక వేగంగా అభివృద్ధి రథం నడుస్తుంది, వేగంగా వెళ్తుంది. ఆ వేగంగా నడిపించే రథాన్ని, అభివృద్ధి రథాన్ని, ఆ డ్రైవర్ని ఎందుకు చేంజ్ చేస్తారు మీరు? దెర్ ఈస్ నో నీడ్ ఇన్ మై వ్యూ. సో దట్ ఈస్ వై ఐ హావ్ డిసైడెడ్ టు సేల్ విత్ హిమ్. సరే, విమర్శించుకునటానికి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అనేది నాలో ఎప్పుడు లేదు. అది ఫర్ మీ ఐ వాస్ వెరీ పవర్ కోసమే వచ్చారు మీరు అని అంటున్నారు అనమాట. పవర్ కొరకు వచ్చేది ఉంటే నాకు 2014 తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాదో అప్పుడు నన్ను పిలిచారు. అప్పుడు నేను వెళ్తే పవర్ కొరకు వెళ్ళేవాడిని. నాకేదో ఎమ్మెల్సీ ఇచ్చేవారో, రాజ్యసభ ఇచ్చేవారో, లేకుంటే ముఖ్యమంత్రి గారు నా పొజిషన్ని చూసి, నా కెపాసిటీని చూసి ఏదో విధంగా అకామిడేట్ చేయించేవారు. కానీ ఆ రోజు వెళ్ళలేను నేను. ఆ రోజు వెళ్ళలేను ఒకటి. రెండోది, ఈ రోజు కూడా ఎప్పుడు వెళ్ళాను నేను టీఆర్ఎస్ పార్టీలో, అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ జిల్లాలు మొత్తం అభ్యర్థుల ప్రకటన అయిపోయాది. అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత అన్కండిషనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను నేను. వారు పిలిచినప్పుడు డెఫినెట్లీ మీరు ఇంత మంచి మనసుతో, ఇంత ఆప్యాయతతో, ఇంత కాన్ఫిడెంట్తో మీరు నన్ను ఆహ్వానించినప్పుడు, సార్ ఐఎమ్ జాయినింగ్ అన్కండిషనలీ అని చెప్పాను. మీరు తర్వాత నన్ను ఎట్లా వాడుకుంటారో, ఎట్లా ఉపయోగిస్తారో అది మీపై వదిలేస్తాను అని చెప్పి నేను ఐ జాయిన్ ద పార్టీ. బికాజ్ ఐ టోల్డ్ హిమ్ ఓన్లీ వన్ థింగ్, ఏంటంటే సార్ మీరు చేపడుతున్న ఈ కార్యక్రమాలు తప్పనిసరిగా రాష్ట్రానికి అవసరము, దే హ్యావ్ టు బీ కంప్లీటెడ్. ఒకటి. రెండోది, అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు అవసరం ఉన్నాయి. స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే అంటున్నామో దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ విధమైన వాతావరణం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడే చెప్పాను కదా, సెకండ్ ఇన్నింగ్స్ అనేది కూడా ఐ వాంట్ టు ప్లే ఇట్ మోర్ కాన్ఫిడెంట్లీ సో దట్ మన గోల్ అచీవ్ కావాలి. మ్యాచ్ గెలవాలి. మనం మ్యాచ్ గెలవటం అంటే తెలంగాణ దేని కొరకైతే సాధించుకున్నామో ఆ అంశాలన్నీ కూడా పూర్తి అయితేనే తెలంగాణ రాష్ట్ర లక్ష్యం అనేది మనకు సంపూర్ణంగా మనం పొందామనే ఒక విశ్వాసం ప్రజల్లోకి వస్తుంది.